మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ మండలంలోని కొర్రెముల సుప్రభాత్ టౌన్షిప్ లో సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ బంగారి రాజయ్య అధ్యక్షతన జరిగింది। ఈ సభ పురస్కరించుకుని సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు సురవరం సుధాకర్ రెడ్డి చిత్రపటానికి పూలు జల్లి నివాళులర్పించారు। ఈ సమావేశంలో సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు బంగారి రాజయ్య మాట్లాడారు। తాను విద్యార్థిగా ఏఎస్ఎఫ్ లో పనిచేస్తున్నప్పుడు సురవరం సుధాకర్ రెడ్డితో ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని ఆయన ద్వారా స్ఫూర్తి పొందామని తెలిపారు। బంగారు రాజయ్యకి అదే విధంగా తోటి రిటైర్ ఉద్యోగులకు బాధాకరమైన విషయం ఏంటంటే ఆగస్టు 22వ తారీఖు రోజు మాజీ పార్లమెంట్ సురవరం సుధాకర్ మరణించడం జరిగింది। ఆయన మృతికి సంతాప సూచకంగా ఈ యొక్క సమావేశం నిర్వహిస్తున్నాం। అదేవిధంగా ఆయన చేసిన దేశము అదేవిధంగా కార్మిక వర్గానికి బడుగు పేద వర్గానికి చేసిన సేవలను నెమరు వేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది। ఈయన గారు 1942 మార్చి 25వ తారీఖు మహబూబ్నగర్ జిల్లా కొండ్రావుపల్లి అనే గ్రామంలో జన్మించారు। మొదటి నుంచి వీళ్ళకు ధనిక భూస్వామి కుటుంబం అయినా సరే భూస్వామి కుటుంబంలో పుట్టినా సరే ఆయన కేవలము శ్రామిక వర్గానికి పేదలకే సేవ చేసేందుకే పూసికొల్పాడు। అదేవిధంగా ఈయన చిన్నప్పుడు కర్నూలులో స్కూల్లో చదివేటప్పుడు కేవలం 13-14 సంవత్సరాల వయసులో ఆ స్కూల్లో చాక్పీసులు లేవని అలాగే బ్లాక్ బోర్డు లేవని ఆ రోజే నిరాదీక్ష చేపట్టడం జరిగింది। మొదటి నుంచి వామపక్ష సాహిత్యం చదువుకుంటూ కమ్యూనిస్టు భావాలను పెంచుకుంటూ దేశానికి సేవ చేయాలని తప్పడపడిన మహనీయుడు మన సురవరం గారు। ఈయన పెదనాన్నగారు సురవరం ప్రతాప్ రెడ్డి గోల్కొండ పత్రిక సంపాదకులు ఉండేది। ఆయన పేరు మీద ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము గతంలో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం పేరు తీసేసి సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నిర్ణయించారు। అదేవిధంగా యుక్త వయసులో ఉన్నప్పుడే ఏఎస్ఎఫ్ లో చేరిన తర్వాత ఏఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ 1970 ప్రాంతంలోనే ఢిల్లీలో పార్లమెంట్ ముందు యువతకు 18 సంవత్సరాలకే ఓటక్కు కల్పించాలని నినదించిన వ్యక్తి సురవరం సుధాకర్ రెడ్డి గారు। అదేవిధంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా 2 సార్లు పార్లమెంటుకు నల్గొండ నియోజకవర్గ పార్లమెంటుకు ఎన్నికారు। ఆ రోజు కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం నుంచి అప్పటి ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కోట విజయభాస్కర్ రెడ్డి మీద సిపిఐ తరఫున పోటీ చేశాడు, కానీ ఓటమి జరిగింది। అదేవిధంగా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యే పోటీ చేశాడు, ఓటమి జరిగింది। ఓటమి చెందినా సరే ఎటువంటి బాధపడకుండా నిరంతరం ప్రజలకు సేవ చేయాలని ఎన్నో చేశారు। పార్లమెంటు 2 సార్లు ఎన్నిక కాబడ్డప్పుడు నల్లధనంపై అవినీతిపై పోరాటం చేశాడు। ఆయన వయస్సు పెరిగినా సరే ప్రజలకు సేవ చేసేందుకు ఏ చిన్న వ్యక్తి వెళ్లినా సరే ఒక లెటర్ ఇచ్చేసి ఆ పని చేయించిన వ్యక్తి సురవరం సుధాకర్ రెడ్డి గారు। అదేవిధంగా సింగరేణి కార్మికులలో కూడా ఎన్నోసార్లు పర్యటించి కార్మికుల యొక్క హక్కుల గురించి సౌకర్యాల గురించి గళమెత్తిన నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి గారు। అదేవిధంగా చివరకు అనారోగ్యరీత్యా గత నెల 22వ తారీఖు హైదరాబాద్ పరమనించారు। ఆయన పరమపదించిన తర్వాత కూడా మన తెలంగాణ రాష్ట్రము అధికార లాంఛనాలతో అంతిమయాత్ర కొనసాగించడం, అదేవిధంగా ఆయన సంస్మరణ సభలో బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు అందరు నాయకులు పాల్గొనడం అంటే ఆయన ఒక అజాత శత్రువుగా గుర్తించబడ్డాడు। శత్రువు కూడా హాని తలపెట్టిన వ్యక్తి, సిద్ధాంత రీత్యా వ్యతిరేకంగా ఉన్నా సరే ఇతర రాజకీయ పార్టీల నుంచి అభిమానించబడ్డ వ్యక్తి కేవలం సుధాకర్ రెడ్డి గారు మాత్రమే। ఆయన బ్రతికున్నప్పుడే నా కళ్ళు ఎల్లి ప్రసాద్ ఇన్స్టిట్యూట్కు దానం చేయడం జరిగింది। ఈయన యొక్క పార్టీ దేవుడు మరణించిన తర్వాత కూడా వారి కుటుంబ సభ్యులు మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ గురించి ఉపయోగపడుతుంది, సహజంగా మరణించిన తర్వాత దానం చేయడం కానీ ఖననం చేయడం, కానీ వారి యొక్క కుటుంబ సభ్యులు ఆయన యొక్క పార్థివ దేహాన్ని గాంధీ మెడికల్ కాలేజ్ అప్పగించడం అంటే వాళ్ళ యొక్క దాతృత్వం, వాళ్ళ యొక్క త్యాగదనం, వాళ్ళ దయాగుణం। కాబట్టి ఈ మరణించినా సరే ఆయన ఆశయాలను అందరూ కొనసాగించాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరొక్కసారి సురవరం సుధాకర్ రెడ్డి గారికి
విప్లవ జయజయలు పలుకుతూ జోహార్లు అర్పిస్తున్నాం.